రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట మరోసారి నిజం కాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ తీవ్ర నిరాశతో ఉన్న తరుణంలో ఒక సంచలన వార్త పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఒకప్పుడు పార్టీకి వెన్నుముకగా ఉండి అనివార్య కారణాల వల్ల దూరం జరిగిన ఒక అతిపెద్ద టాప్ లీడర్ మళ్ళీ ఫ్యాన్ కిందకు వచ్చేందుకు రంగం సిద్ధమైందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నాయకుడి రాక ఎంతో అనూహ్యంగా ఉంటుందని సాక్షాత్తు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన స్వయంగా వచ్చి కలిసే వరకు నమ్మలేకపోయారని రాజకీయ వర్గాలు జోరుగా చర్చ సాగుతుంది. సదరు నేత పార్టీని వీడినప్పుడు జరిగిన పరిణామాలు, పరస్పర ఆరోపణల నేపథ్యంలో మళ్ళీ వీరిద్దరూ ఒకటవుతారని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుత రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తు కోసం కంటే కూడా పాత బంధాలకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ నాయకుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. జగన్ పట్ల గతంలో ఉన్న అసంతృప్తిని పక్కన పెట్టి పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అండగా ఉండడమే సరైన నిర్ణయమని ఆయన భావిస్తున్నారు. ఈ పరిణామం కేవలం ఒక జిల్లాకో లేదా ఒక ప్రాంతానికో పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి పెద్ద బూస్ట్ ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ నాయకుడు పార్టీలోకి తిరిగి రావడం వల్ల క్షేత్రస్థాయిలో చెల్లాచెదురైన కేడర్ మళ్ళీ ఏకమయ్యే అవకాశం ఉంది. జగన్తో జరిగిన సుదీర్ఘ భేటీతో పాత విషయాలన్నీ మర్చిపోయి కొత్త ప్రయాణం మొదలు పెడదామని ఆయన ప్రతిపాదించడం జగన్ కూడా ఎంతో సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఒక అగ్రశ్రేణి నాయకుడు ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఏంటనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ వైపు వెళ్ళడం రాజకీయ నాయకులకు పరిపాటి, కానీ ప్రతిపక్షాల్లో ఉండి ఇబ్బందులకు ఎదుర్కొనడం పార్టీకి ఒక టాప్ లీడర్ రావడం అంటే అది ఖచ్చితంగా జగన్ నాయకత్వంపై ఉన్న నమ్మకమే అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి ప్రత్యర్థి పార్టీలో కూడా గుబులు మొదలైంది. ఎందుకంటే ఆ నాయకుడిని ఒక మాస్ ఇమేజ్ మరియు వ్యూహరచన ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసరగలవు. ఆయన రాకతో వైసీపీలో నెలకొన్న స్తబ్దత తొలగిపోయి పార్టీ మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి వెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ నిర్ణయాన్ని జగన్ కూడా మొదట్లో నమ్మకపోవడానికి కారణం గతంలో వారి మధ్య ఉన్న గ్యాప్. కానీ ఆ నాయకుడు పార్టీ కార్యాలయానికి వచ్చి నేరుగా జగన్ కలిసిన మనసులో మాట చెప్పడంతో జగన్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. రాజకీయాల్లో మొండిగా వివరించి జగన్ కూడా ఈ విషయంలో మెత్తబడడం మరియు ఆ నాయకుడి సాధారణంగా ఆహ్వానించడం చూస్తుంటే వైసీపీ భవిష్యత్తు కోసం పెద్ద ప్లానే వేస్తున్నట్లు అర్థమవుతుంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ చేరిక కనుక ఖరారైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక భారీ సునామీలా మారుతుందన్నలో సందేహం లేదు. కార్యకర్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో ది గేట్ కమ్ బ్యాక్ గురించి పోస్టులు పెడుతూ హంగామా మొదలుపెట్టారు. ఏది ఏమైనా జగన్ నమ్మలేనంతటి భారీ చేరిక వైసీపీలో కొత్త ప్రాణం పోస్తుందని చెప్పవచ్చు. ఆ నాయకుడి అనుభవం, జగన్ దూకుడు తోడైతే రాబోయే రోజుల్లో రాజకీయ పోరు మరింత రసవత్తరంగా మారుతుంది. సంక్షోభం సమయంలో అండగా నిలిచే వాడే నిజంగా నాయకుడని ఆ టాప్ లీడర్ నిరూపిస్తూ మళ్ళీ సొంత గూటికి చేరడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది సెట్గా మారింది. ఈ మార్పు కేవలం ఒక వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు, వైసీపీ పునర్వైభవం దిశగా చేస్తున్న మొదటి అడుగుగా రాజకీయ పండితులు అభివర్ణిస్తున్నారు. జగన్ తన పాత మిత్రుడిని గుండెలకు హత్తుకుని పార్టీ వర్గాల్లో కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇద్దరు ఈసారి నాయకులు మళ్ళీ కలిస్తే అది ప్రత్యర్థులకు ఒక పీడకలుగానే మారుతుంది. రాబోయే రోజులు ఈ కలయిక మార్పులకు దారితీస్తుందో వేచి చూడాలి. జగన్ కూడా ఈసారి తన పాత పొరపాట్లు పునరావృతం కాకుండా సీనియర్ సలహాలు పాటిస్తూ ముందుకు వెళ్తారని భావిస్తున్నారు. మొత్తానికి ఈ సంచలన కలయికతో ఏపీ పాలిటిక్స్ మరోసారి హీటెక్ అయ్యి ఆ నాయకుడు ఎవరైనా ఉత్కంఠ త్వరలోనే తెరపడుతుంది. ఆయన రాకతో వైసీపీలో ఒక నూతన శకం మొదలవుతుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సైతం ఈ కొత్త మలుపుతో అత్యంత వ్యూహాత్మకంగా ఉన్నట్లు సమాచారం. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, మున్ముందు మరిన్ని భారీ చేరికలు ఉంటాయని వైసీపీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా నిలిచిపోవడం ఖాయం. ఆ నాయకుడి ఎంట్రీ జగన్కే కాదు, ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఊహించిన షాక్ అనే చెప్పాలి. నిన్నటి వరకు మౌనంగా ఉన్న ఫ్యాన్ ఇప్పుడు మళ్ళీ స్పీడ్ను పెంచుకునేందుకు సిద్ధమవుతుంది. జగన్ నమ్మకం మరియు ఆ నాయకుడి నిశ్శబ్దం వైసీపీలో కొత్త వెలుగు నింపుతుందన్నలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. ఈ రాజకీయ చిత్ర బాధ్యత ఈ అడుగు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.